నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లాలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయం వద్ద రాష్ట్ర శాసనమండలి చీఫ్ పట్నం మహీందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పోలీస్ ఎస్పీ డి సునీతారెడ్డి, అదనపు కలెక్టర్లు కిమ్యానాయక్, వినోద్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో ప్రణాళికలో భాగంగా వారిని సత్కరిస్తున్నారు. అందిస్తారు. వారిని తమ సందేశం అందించారు. 27 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు వికాసానికై ప్రపంచ వర్ష ప్రణాళిక రూపొందించి దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం ఈనాడు ప్రపంచంలోని బలమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరింది అనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో సూచిస్తున్న సంపదను, సమానత్వ, సామాజిక న్యాయం ప్రతిపాదిక ప్రజలందరికీ పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తూ సకల జనుల సంక్షేమానికి పాటుపడుతున్నది. మన రాజ్యాంగంలో పొందుపరిచినట్టు మన తెలంగాణ ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. ఆ దిశలో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలు మరియు ట్రాన్స్జెండర్ 9 డిసెంబర్ 2022 నుండి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూసి ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించడం జరిగింది. వనపర్తి జిల్లాలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 3,76,00,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 156,76,00,000 రూపాయలు లబ్ధి పొందడం జరిగింది. తెలియజేయడానికి నేను చాలా సంతోషం ఉంది. మహిళా శక్తి పథకం కింద మండల మహిళా సమైక్యల ద్వారా 14 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమైక్యం నెలకు దాదాపుగా 19,468 రూపాయల చొప్పున మొత్తం 2,72,552 రూపాయల ఆదాయం వారికి లభిస్తుంది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళా సమైక్యలకు కుసుమ్ ప్రాజెక్టు ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం కొరకు 60 లక్షలు మంజూరు కావడం జరిగింది. జిల్లాలో వికాసి భారత్ గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధికి హామీ మిషన్ గ్రామీణ చట్టం 2025 పథకం కింద 50 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా వాటిలో ఒకటి పూర్తి మీదే పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా 24 అంగన్వాడీ కేంద్రాలు మరియు 42 మహిళా సంఘాల భవనాలు నిర్మాణం కొరకు రూపాయలు 65 లక్షల నిధులు మంజూరైనాయి. జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణానికి 5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి పనులు పూర్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నది. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే